హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సీనియర్ సిటిజన్షిప్ ఐడెంటిటీ కార్డు గురించి తెలియజేయాలని నేను మీ ముందుకు వచ్చాను. ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డు అనేది 60 ఏళ్ళుగా పైబడిన వాళ్ళ చేతిలో ఉంటే ఒక వజ్రాయుధం వాళ్ళ చేతిలో ఉన్నట్టే అన్నమాట. ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డు గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి. 10 మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మేలు జరుగుతుంది, 10 మందికి వీడియో పోతుంది అనమాట. అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం రండి. ఈరోజు మీరు ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డు ఏ విధంగా పొందాలి, దానికి ఏ సర్టిఫికెట్లు కావాలి, వాటిని ఎక్కడ అప్లై చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలేమి అని తెలుసుకుందాం రండి. ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డు అనేది 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అయితే ఖచ్చితంగా సీనియర్ సిటిజన్షిప్ కార్డు తీసుకోవాల్సిందే. ఎందుకంటారా, ఈ కార్డు వల్ల బోలెడు లాభాలు ఉన్నాయన్నమాట, బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అది మీ చేతిలో ఉంటే దానివల్ల ఉపయోగాలు ఎన్నో అని మీకు తెలుస్తాయి. నిజంగా కార్డు మీ చేతిలో ఉన్నప్పుడే మీకు అర్థమవుతాయన్నమాట. ఇది ఒక వజ్రాయుధం లాంటిది. మరి దీని ఉపయోగాలు ఏంటో చూద్దాం రండి. ఈ కార్డు ఫ్రీగా పొందొచ్చు అన్నమాట. సీనియర్ సిటిజన్షిప్ కార్డు ఏపీలోను అటు తెలంగాణలోను ఎలాంటి రుజువు లేకోకుండా ఉచితంగా పొందొచ్చు. ఈ కార్డుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా పొందొచ్చు. ఆధార్ కార్డు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఎటువంటి పత్రాలు మీరు చూపించాల్సిన అవసరమే లేదు. 2006లో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సిటిజన్షిప్ కార్డు అనేది తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇది అమలవుతుంది. కన్నబిడ్డల నిరాధారణకు గురైన వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఏ ఆదరవు లేని అనాథ వృద్ధులు కానివ్వండి, ఇంకా అలాంటి అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కార్డు ఉంటే బస్సు టికెట్లో కూడా 25% రాయితీ ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ లభిస్తుంది. దూర ప్రాంతాల నుండి కాకుండా ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఆర్టీసీ బస్సులో వాళ్ళ కోసం ప్రత్యేకంగా 2 సీట్లు రిజర్వ్ చేస్తారనమాట. ఈ విధంగా రైల్వే స్టేషన్లో కూడా వీళ్ళకు ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. వయోవృద్ధులకు స్పెషల్ టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వాళ్ళు వినియోగించుకునే దానికి వీల్చైర్ సదుపాయం కూడా ఉంటుందన్నమాట. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు వాళ్ళకు స్పెషల్గా లోయర్ బెర్త్ రిజర్వేషన్లో ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకోసం ఒక్కో స్లీపర్ కోచ్లో 6 బెర్తులు కేటాయిస్తారు. అదేవిధంగా థర్డ్ ఏసీలో 4, సెకండ్ ఏసీలో 3 బెర్తులు రిజర్వ్ చేస్తారనమాట. ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డును ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే 60 ఏళ్ళు దాటిన పురుషులు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, 58 ఏళ్ళు దాటిన మహిళలు కానివ్వండి, ఈ కార్డు కోసం తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిటిజన్షిప్ కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ కార్డు కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు, లేదా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధులు సంక్షేమ సహాయ కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడ? మీ గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జిల్లా దివ్యాంగులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకుల ఆఫీసులోనూ తీసుకోవచ్చు. ఈ జిల్లా కార్యాలయంలో మీరు అప్లై చేసుకున్నారంటే అదే రోజే మీ చేతిలో కార్డు పెడతారు. అదే కనుక మీ గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేశారంటే ఒక వారం రోజులు టైం పడుతుంది అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకి ఏమేమి కావాలంటే ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, వయసు నిర్ధారించే ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, అదే తదితర సర్టిఫికెట్లు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాల్సి ఉంటే సమర్పించాల్సి ఉంటుంది అన్నమాట. ఈ కార్డు ఏపీలోనే కాదు, తెలంగాణలోనే కాదు, అటు పక్క రాష్ట్రంలో తమిళనాడులోనే కాదు, దేశమంతటా ఈ కార్డు ఉపయోగపడుతుంది అన్నమాట. దేశమంతటా ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది. అదేవిధంగా
కోర్టు కేసుల్లో కూడా సీనియర్ సిటిజన్లకు సంబంధించిన కేసు విచారణ సమయంలో కోర్టులు ప్రాధాన్యం కూడా ఇస్తాయి వీళ్ళకు. ఈ కార్డు ఉంటే, ఈ కార్డు దాంతోపాటు సబ్మిట్ చేశారంటే ఆ కేసుకు సంబంధించిన వివరాలతో పాటు వాళ్ళు లేఖ రాసిచ్చినా సరే వాళ్ళ తరపున వాదించే లాయర్ పిటిషన్ల తరపు న్యాయవాదులకు రాసిచ్చినారంటే వారు ఈ కేసులకు స్పెషల్గా విచారణ తేదీల్ని మంజూరు చేస్తారనమాట కోర్టు. మీరు మీ తరపున వాదించే లాయర్కి మీరు విన్నపించుకున్నా చాలు, వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా కొన్ని న్యాయవాదులు ఏం చేస్తారంటే మీకోసం స్పెషల్ తేదీలను వాళ్ళు ఇచ్చి ఆ కేసు విచారణ చేస్తారనమాట. ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. అదేవిధంగా ఈ కార్డును బ్యాంకింగ్ సేవల్లో కూడా వాడచ్చు. అదే విధంగా అని చెప్తాను చూడండి. బ్యాంకుల్లో స్పెషల్ క్యూ ఉంటుంది సీనియర్ సిటిజన్లకు. కొన్ని బ్యాంకుల్లో ప్రత్యేకంగా ఒక కౌంటర్ పెట్టింటారనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ల పైన 60 నుంచి 79 ఏళ్ళ వయసు ఉండే వాళ్ళకు 0.5% అదనపు వడ్డీ రేటు ఇస్తారు. అదేవిధంగా 80 ఏళ్ళు పైబడిన వాళ్ళకైతే 1% అదనపు వడ్డీ రేటుని ఇస్తారనమాట. వాళ్ళు బ్యాంకుల్లో అయితే వడ్డీ రేటు ఇస్తారు. కొన్ని బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లో అయితే 80 ఏళ్ళు పైబడిన వాళ్ళకైతే 8.5% వడ్డీ రేటు ఇస్తారు. అదేవిధంగా 60 ఏళ్ళ నుంచి 79 ఏళ్ళ మధ్య ఉండే వాళ్ళకైతే 7.9% వడ్డీ రేటు ఇస్తారనమాట. కొన్ని బ్యాంకుల్లో డెబిట్ కార్డు సేవల పైన సంవత్సరం ఫీజు కట్టాలని మనం అమౌంట్ కట్ అవుతుంది కదా, 250 రూపాయలు. అందుకు దాంట్లో కూడా వాళ్ళకు రాయితీ ఇస్తారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఈ కార్డు అనేది వాళ్ళ బ్యాంకు అకౌంట్కి సంబంధించి ఇచ్చినారంటే వాళ్ళకు ఈ సేవ కూడా వాళ్ళకు తక్కువ అమౌంట్ పడుతుంది అనమాట. దాంట్లో కూడా రాయితీ ఉందన్నమాట. ఇన్ని అవకాశాలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో. దీంట్లో పాటు పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి. ఏది ఇన్కమ్ ట్యాక్స్ అటువంటి వాటికి కూడా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకైతే 3 లక్షల వరకు, 80 ఏళ్ళు పైబడిన వారికైతే 5 లక్షల వరకు ఆదాయ పన్ను కూడా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా వాళ్ళకు మినహాయింపు ఉందన్నమాట. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పైన 80C సెక్షన్ కింద పన్ను తగ్గింపు కూడా ఉండాలి. వాళ్ళకు పన్ను తగ్గింపు కూడా ఉందన్నమాట, పన్ను మినహాయింపు. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం పైన 1,00,000 రూపాయల వరకు TDS మినహాయింపు పరిమితి కూడా వాళ్ళకు వర్తిస్తుంది. చూడండి ఎన్ని విధాలుగా లాభాలు ఉన్నాయో సీనియర్ సిటిజన్షిప్ కార్డు వల్ల. అందువల్ల 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సీనియర్ సిటిజన్షిప్ కార్డును తప్పకుండా తీసుకుంటారని ఆశిస్తూ, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే ఈ వీడియోని లైక్ చేస్తే 10 మందికి మేలు చేసిన వాళ్ళు అవుతారని ఆశిస్తూ, ఇంతసేపు ఓపికగా విన్నందుకు, చూసినందుకు ధన్యవాదాలు.